బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. యాదాద్రి భువనగిరి జిల్లాలో మూసీ నదికి వరద ఉధృతి పెరిగింది. స్థానిక వర్షాలకు తోడుగా హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షాలు ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తివేయడంతో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీని ప్రభావంతో వలిగొండ మండలం సంగెం వద్ద, బీబీనగర్ మండలం రుద్రవెల్లి వద్ద రోడ్డు లెవెల్ కాజ్వేలు మీదుగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో బొల్లేపల్లి, సంగెం, చౌటుప్పల్, రుద్రవెల్లి, జూలూరు, పోచంపల్లి మధ్య రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. రోడ్లకు ఇరువైపులా బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేశారు. దీంతో వాహనదారులు, ప్రజలు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి చాలా దూరం చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము నల్గొండ నుండి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రాము, చెప్పండి. హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు మూసీ ఉధృతంగా ప్రవహిస్తుంది. ముఖ్యంగా ఇటు ఉస్మాన్ సాగర్ గేట్లను కూడా ఎత్తివేయడంతో కూడా దిగువన ఉన్నటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో ఉన్నటువంటి మూసీ పరిసర ప్రాంతాలన్నీ కూడా పెద్ద ఎత్తున కూడా వరద వస్తుండడం నేపథ్యంలో ఇప్పటికే మూసీకి సంబంధించినటువంటి ప్రాజెక్టు 2 గేట్లను కూడా ఎత్తివేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇక్కడ మూసీ వరద వృద్ధికి ఇటు చూసుకుంటున్నట్లయితే ఇటు వలిగొండ మండలం సంగెం భీమలింగం కథ ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి మూసీ రోడ్ లెవెల్ కాజ్వే మీద కూడా ప్రవహిస్తుంది. దీంతో పుల్లెపల్లి, సంగెం, చౌటుప్పల్ మధ్య ఉన్నటువంటి రాకపోకలను అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేసి నిలిపివేశారు. అదేవిధంగా ఇటు బీబీనగర్, రుద్రవెల్లి ఈ వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో లో లెవెల్ కాజ్వే నుంచి కూడా వాటర్ వెళ్తుండడంతో కూడా రోడ్ల నుంచి వెళ్తుండడంతో కూడా రుద్రవెల్లి, జూలూరు, పోచంపల్లి మధ్య రాకపోకలు నిలిపివేసి ఇరువైపుల బారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు. దీంతో కూడా ఎప్పటికప్పుడు కూడా రాకపోకలను నియంత్రిస్తున్నారు పోలీసులు, బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే భారీగా పైనుంచి కూడా వరద నీరు ఉధృతంగా వస్తున్న నేపథ్యంలో ఈ ఉస్మాన్ సాగర్ గేట్